నగరంలోని చిలకలబావి మసీదు వద్ద ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే 2024 ఎన్నికల్లో కడప ప్రజలందరూ ఆయనను గెలిపించాలని ప్రజలకు కోరారు. గత 8 సంవత్సరాల నుంచి కడప నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలంతా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేశారని ఆయన పేర్కొన్నారు. కడప ప్రజలందరూ ఒక్కసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ ప్రజలకు హామీ ఇచ్చారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మా సపోర్టు పూర్తిగా ఉంటుంది. కడప పరిస్థితులు కూడా వాళ్ళు చూసి మీలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ పార్టీ వరకే పని చేసుకుంటున్నారు, కానీ ప్రజలను పట్టించుకోవడం కానీ ప్రజల మన టౌన్ను అభివృద్ధి చేయడంలో కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. అభివృద్ధి చేసి చూపిస్తాను, మీ సమస్యలలో మీ ఇంటి ఒక సోదరునిగా మీ ఎంట ఉండి మీ సమస్యలు తీరుస్తానని చెప్పేసి కడప ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ కడప అభివృద్ధి చూశారు మీరు. ఎన్ని పార్టీలు వచ్చినా కూడా లాస్ట్ ఎలక్షన్ల టైంలో ఇంతో అంత చూపించేసి మళ్ళీ గెలిచి చేస్తాము అని చూపించేదాన్ని మాత్రమే చేశాయి, కానీ మనస్ఫూర్తిగా మన కడపకి అభివృద్ధి చేస్తాము, మన కమ్యూనిటీకి అభివృద్ధి చేస్తాము, మనకు ఊరికి అభివృద్ధి చేస్తామని ఏ పార్టీ కూడా ఎంతో చేయలేదు. ప్రజల కోరుకునేది ఏమంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఈ కడపను ఎలా చేసి చూపిస్తారో మీరే చూస్తారు.